హాయ్ హలో బిగ్ బాస్ లవర్స్, బిగ్ బాస్ ఆడియన్స్. ఇక్కడ ఇప్పుడే వాళ్ళ ఫస్ట్ డే ఎలా జరిగింది అనేది ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఓకే, సరే, నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇవ్వడం. అయితే నేను జనరల్గా రన్నింగ్ కామెంటరీ చేయడానికి నేను ప్రిఫర్ చేయను. నిన్న కూడా చెప్పాను నేను. సో రన్నింగ్ కామెంటరీ కన్నా కూడా అసలు ఏం జరిగింది అనేది ఇవాల్యుయేట్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను తప్ప వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు నిమిషానికి ఏం జరిగింది అది అలా చెబితే అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. సో అందువల్ల ఏంటంటే అనాలిసిస్ చేయడానికే ప్రయత్నం చేద్దాం, చాలా తక్కువ టైంలోనే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఓ 10-15 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ వీడియో బాగోదు కాబట్టి గంటలు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈసారి ఈ హౌస్లో కన్నడ డామినేషన్ పెరిగిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే 4-5 కన్నడ వాళ్ళు ఉన్నారు, ఒక 3-4 ఆంధ్ర వాళ్ళు, ఒక 2-3 తెలంగాణ వాళ్ళు, ఆదిత్య ఓమేమో సరే నార్త్ ఇండియా నుంచి, నైనిక ఒరిస్సానో ఏదో అంటున్నారు. సో ఈ కన్నడ వాళ్ళందరూ ఆల్రెడీ ఒక గ్రూప్ అయినట్టుగా కనిపిస్తోంది ఈ ఎపిసోడ్స్ మొదలైన విధానం చూస్తుంటే. నిన్నంతా వీళ్ళు చాలా నాటకం ఆడారు, కానీ ఎవరికెవరు తెలియనట్టే నిన్నంతా స్టార్టింగ్లో నాగార్జున గారు దగ్గర మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే హౌస్లోకి వెళ్ళినప్పుడు కానీ స్టార్టింగ్లో కొంచెం నాటకాలు ఆడారు, ఎవరికి తెలియనట్టే. సో వీళ్ళందరూ కన్నడ ఇండస్ట్రీలో ఆల్రెడీ చాలా సీరియల్స్ చేసి ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆ 4-5 వచ్చిన వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా ఆ సీరియల్స్లో కలిసి పనిచేసిన వాళ్ళు, రియాలిటీ షోస్లో కూడా కలిసి పనిచేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నారు ఏం తెలియనట్టు. బట్ ఇవాళ ఎపిసోడ్ ఏదైతే ఉందో దీంట్లో ఒక టాస్క్ ఇచ్చారు. అంటే లాస్ట్ సీజన్స్ అన్నింటిలోనూ కూడా క్యాప్టెన్ ఉన్నారు. ఈసారి క్యాప్టెన్ లేకుండా ఒక 3 చీఫ్లుగా పెడతా ఉన్నారు. 3 చీఫ్లుగా పెడతాం, ఏం కావాలి ఏంటి అన్ని వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఒక 3 చీఫ్లుగా పెడతామని చెప్పి దానికి ఒక 6 సెలెక్ట్ చేశారు. వాళ్ళ మధ్యలో గేమ్ పెట్టారు. ఈ గేమ్ జరిగిన విధానాన్ని చూస్తే ఖచ్చితంగా అందులో యష్మి గౌడని సెలెక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్లియర్ కట్గా కన్నడ డామినేషన్, కన్నడ ఒక గ్రూపిజంని తీసుకొచ్చారు అనేది క్లియర్ కట్గా కనబడుతోంది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. దానికన్నా ముందు నిన్నటి నుంచి ఈరోజు ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఏంటి అంటే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది దొరికింది ఈ 1 అవర్ 1.5 అవర్ ఎపిసోడ్లో దొరికింది ఎవరికి అంటే నాగమణి కంటకి ఎక్కువ దొరికింది. నాగమణి కంట నిన్నంతా సింపతి కోసం ట్రై చేసిన నాగమణి కంట ఈరోజు నేను మెంటల్గా కూడా బాగా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు అందరితోటి. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే చూడాలి. అతను ఏదో స్ట్రాటజీతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. సరే, అతని స్ట్రాటజీ అతనికి ఉంటుంది, తప్పేం లేదు దానికి. కానీ నిన్న ఒక రకంగా ఉంది బిహేవియర్, ఈరోజు ఒక రకంగా ఉంది బిహేవియర్. నిన్నంతానేమో అందరూ అతన్ని బయటికి వెళ్ళటానికని సెలెక్ట్ చేసి ఫేక్ దీంట్లో ఒక డైరెక్టర్ వచ్చారు కదా నిన్న, ఆయన చిన్న ఫేక్ టాస్క్ ఇచ్చి దాంట్లో ఇందులో ఎవరిని బయటికి పంపించాలి మీరు అందరూ డిసైడ్ చేయండి అన్నప్పుడు అందులో 5 నిన్న నాగమణి కంటని అతన్ని చెప్పారు, అతను బయటికి పంపించారు. అక్కడ కూడా అందరూ కలిసి నాగమణి కంటని పంపించడంలో అందులో కూడా ఎక్కువ మంది చెప్పిన వాళ్ళల్లో ఈ కన్నడ గ్రూప్ ఎక్కువ ఉంది. అది కాకుండా ఈ సీరియల్స్ వీటన్నిటిలోనూ వీళ్ళందరూ కొంతమంది ఫేస్ అందరూ ఒకరికొకరు తెలియడం వల్ల నాగమణి కంట కొత్త అవడం వల్ల నాగమణి కంటే నిన్న టార్గెట్ చేసినట్టున్నారు అందరూ. అంటే ఎవరో ఒకరిని టార్గెట్ చేసుకోవాలి. అందరూ ఎవరు పెద్దగా ఈ ఏపీ వాళ్ళకిను కన్నడ వాళ్ళకి పెద్దగా టచెస్ లేవు కాబట్టి, సరే ఏదో తెలిసిన మొహాలు కాబట్టి ఎవరికి తెలియదు కొత్తగా వచ్చాడు నాగమణి కంటని ఇతను చేసేస్తే కూడా ఉండదులే అని చెప్పి నాగమణి కంటని నిన్న టార్గెట్ చేసినట్టున్నారు. అక్కడ అతను చాలా ఫీల్ అయిపోయాడు, చాలా ఉక్రోషం కూడా వచ్చేసింది. ఆ శివుడి మీద పాట పాడమన్నప్పుడు శివుడి మీద పాట పాడుతూ చాలా ఉక్రోషం ఫీల్ అయిపోయి అదంతా బయటపడింది నిన్నంతా. నాగమణి కంట సెంటిమెంట్ కోసం చాలా గట్టిగానే ట్రై చేసినట్టు కనబడింది నిన్న. బట్ ఇవాళ దాంతోపాటు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, మనిషి సన్నగా ఉన్నా కానీ నేను మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పే ప్రయత్నం ఇవాళ గట్టిగా చేశాడు. సో ఈరోజు ఎపిసోడ్లో అది ఒక హైలైట్ అయితే, తర్వాత
ఆ, నిన్న ఆ ఏంటి అనుకున్న సోనియా అంత మాత్రం ఇంత మాత్రంలోనే ఉన్నట్టుంది అన్న సోనియా ఈరోజు చాలా గట్టిగా అందరితోటి చేసుకుంది. కావాలని చెప్పి వాయిస్ రైజ్ చేయడం అనేది సోనియా దగ్గర చూసాం. శేఖర్ భాష మీద రైస్ చేసింది. పాయింట్ మంచి పాయింటే, ఎందుకంటే ఫుడ్ తోటి అందరూ అంటే ఒక పండుతోటి అందరూ ఆటలాడుతుంటే ఫుడ్ తోటి ఎవరు ఆటలాడద్దు, ఫుడ్ని మనం ఆ, దాన్ని తగ్గించి చేయడం అనేది కరెక్ట్ కాదు, దానికి మనం గౌరవం ఇవ్వాలి, మనం తినే ఫుడ్ కాబట్టి మనం గౌరవం ఇవ్వాలని పాయింట్ మంచి పాయింట్. కానీ అక్కడ శేఖర్ భాష మీద ఎక్కువగా వాయిస్ రైజ్ చేసింది. అక్కడ మాత్రమే కాకుండా కిచెన్లో బేబక్కకి సంబంధించిన విషయంలో కూడా చాలా గట్టిగా వాయిస్ రైజ్ చేసింది. అక్కడ వాయిస్ రైజ్ చేయడం మరీ అసలు ఇక్కడేమో పాయింట్ కరెక్ట్ పాయింట్, శేఖర్ భాష విషయంలో పాయింట్ కరెక్ట్ పాయింట్, అంటే ఫుడ్ని మనం చాలా గౌరవంగా చూడాలంటాం అనేది పాయింట్ కరెక్ట్ పాయింట్. ఆ కరెక్ట్ పాయింట్ మీద రైజ్ చేసింది, దట్స్ ఓకే. కానీ బేబక్క మీద అనవసరంగా అక్కడ కిచెన్లో అదేదో కుక్కర్ సరిగా పనిచేయలేదు, లేట్ అయిపోయిందని చెప్పి చాలా హైపర్ అయిపోయింది సోనియా. ఓ అంటే వాంటెడ్గా కొంచెం రైస్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఏంటంటే వాంటెడ్గా కావాలని వాయిస్లు రైస్ చేస్తున్నారు, అది క్లియర్గా కనబడుతోంది. దాని తర్వాత వచ్చేసరికి ఈ లాస్ట్లో చెప్పాను కదా, ఈ ఒక 6గురికి ఈ చీఫ్ అయ్యే అవకాశం అన్నీ ఇచ్చారు. అంటే 3గురికి చీఫ్ అయ్యే అవకాశం ఇస్తున్నాను, దానికోసం 6గురు పోటీ పడండి అని చెప్పి 6గురికి అవకాశం ఇచ్చారు. ఆ 6గురు ఎవరెవరు అంటే, ఒకళ్ళు శేఖర్ భాష, 2 నబీల్ ఆఫ్రిది, 3 బేబక్క, 4 యష్మి గౌడ, 5 నైనిక, 6 నిఖిల్. వీళ్ళందరికీ కలిపి ఫస్ట్ ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే చుట్టూతో ఒక ఐరన్ ఫ్రేమ్స్ లాంటివి పెట్టారు, దానికి అడ్డంగా అటు ఇటు రిబ్బన్స్ లాగా కట్టారు, అంటే తాళ్ళు లాగా కట్టారు, రకరకాల తాళ్ళు. దాని మీద నుంచోమన్నారు బ్యాలెన్సింగ్గా. అంటే అటు ఆ చుట్టూతో ఉన్న ఫ్రేములకి మనుషులు తగలకూడదు, ఏదైతే తాళ్ళు ఉంటాయో ఆ తాళ్ళ మీద కాళ్ళు పెట్టి నుంచోవాలి, పట్టుకుని ఉంచోవాలి, లేదంటే కాళ్ళు పెట్టి ఉంచోవాలి, ఏదైనా కానీ కింద నేలకి బాడీ అనకూడదు. సరే, ఆ టాస్క్కి అభయ్ నవీన్ని సంచాలకులుగా పెట్టారు. సో అది నడిచింది బాగా, అందరూ కూడా బాగా ఆడారు. దాంట్లో ఫైనల్కి వచ్చేసరికి అందరూ ఒక్కొక్క తర్వాత అంటే పక్కన ఒక చక్రాన్ని పెట్టారు. ఆ చక్రంలో తిప్పి ర్యాండమ్గా తిప్పి అందులో ఏది కలర్ వస్తే ఆ కలర్ రిబ్బన్ని కట్ చేసేస్తారు. అంటే దాని మీద వీళ్ళు కాళ్ళు పెట్టుకున్న వాళ్ళు వెంటనే వేరే రిబ్బన్ మీదకి జంప్ అయిపోవాలి, లేకపోతే కనుక పడిపోతారు. అట్లా ఒక్కొక్క రిబ్బన్ కట్ చేసుకుంటూ వచ్చారు. కొంతమంది బ్యాలెన్స్ తప్పి పడిపోయారు. అట్లా పడిపోగా ఫైనల్గా నిఖిల్ను నైనిక ఉండిపోయారు. నైనిక లాస్ట్ వరకు కూడా మంచి ఫైట్ ఇచ్చింది నిఖిల్ దాంట్లో విన్ అయ్యాడు. అతను ఒక చీఫ్గా సెలెక్ట్ అయిపోయాడు దాంట్లో గెలవడం ద్వారా. మళ్ళీ ఇంకొక గేమ్ పెట్టారు, మళ్ళీ మిగతా వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తున్నాను, మిగతా 5గురికి అని చెప్పి మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చింది ఏంటంటే, మనం ఈ రోడ్ల మీద మధ్యలో పెట్టుకుంటాం కదా చిన్న చిన్న పోల్స్ లాంటి ప్లాస్టిక్వి, అలాంటి వాటిని ఆ ప్లాస్టిక్స్ వాటిని ఇటు నుంచి అటు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. అలాంటిది పెట్టారు, లైన్గా కాళ్ళ మధ్యలో పెట్టుకుని తీసుకెళ్ళాలనేది పెట్టారు. సరే, ఆ గేమ్ కూడా అందరూ ఆడారు. సరే, బేబక్క పర్సనాలిటీ కొంచెం హెవీ కాబట్టి ఆవిడ సరిగ్గా ఆడలేకపోయింది. మిగతా వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. దాంట్లో మళ్ళీ నైనిక ఈసారి గెలిచింది. ఇందాక దాంట్లో సెకండ్ పొజిషన్లో వచ్చిన నైనిక అక్కడ ఫైట్ ఇచ్చి సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. ఇక్కడ దీంట్లో నైనిక ఫస్ట్ పొజిషన్లో గెలిచింది గేమ్లో. సో దానివల్ల నైనిక మళ్ళీ సెకండ్ చీఫ్గా ఎలక్ట్ అయింది. ఇప్పుడు థర్డ్ చీఫ్గా ఎవరు ఎలక్ట్ అవ్వాలంటే, ఉన్న 4గురిలో ఎవరినన్నా తీసేసే, వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి మీరే డిసైడ్ అయిపోయి ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి అని చెప్పి నైనికాకిను నిఖిల్కి బిగ్ బాస్ పవర్ ఇచ్చారు. మీ ఇద్దరు ఆలోచించుకుని ఒక 3గురిని తీసేయండి, ఒకళ్ళకి ఆ చీఫ్గా సెలెక్ట్ చేయండి మీరు. సో వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి మాట్లాడుకుని వచ్చి ఫస్ట్ ఒకళ్ళని తీసేశారు. ఎవరిని? నబీల్ని తీసేశారు. నబీల్ని తీసేస్తే, నబీల్ని ఎందుకు తీసేశారయ్యా అని నిఖిల్ని అడిగితే, నువ్వు ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు, నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి, ఇప్పుడు దాకా నువ్వేంటో తెలియలేదు మాకు, అందుకని నేను చేసామన్నారు. సరే, ఓకే, ఫైన్, అది అయిపోయింది. తర్వాత రెండోది బేబక్కని చేశారు. బేబక్క ఓకే, మీరు ఎలాగైనా పర్లేదు, నేనేం ఫీల్ అవ్వను, మీరు ఏదనుకున్నారో అది చేయండి అని చెప్పింది. సరే, అది అయిపోయింది. తర్వాత మూడోది అంటే ఆ బొమ్మలు పెట్టి వాటిని పగలగొట్టమన్నారు, పైనుంచి ఏదో వెయిట్ వేసి వాళ్ళ తలకాయలు తీసేయమన్నారు. ఫస్ట్ నబీల్ అఫ్రిదిది తలకాయ తీశారు, నెక్స్ట్ బేబక్క తలకాయ తీశారు.
తర్వాత మూడోది శేఖర్ భాష తలకాయ తీసేసినప్పుడు ఏంటి ఎందుకు చేశారు అని అడిగితే దానికి కారణం అడిగితే నువ్వు మాటికి హైపర్ అయిపోతున్నావు, అందరితో కలివిడిగా ఉంటున్నావు కానీ నీకు బ్యాలెన్స్ లేదు, మెంటల్గా బ్యాలెన్స్ లేదు, నువ్వు మాటికి హైపర్ అయిపోతున్నావు అంటే ఓకే ఫైన్ అని చెప్పి కూర్చున్నాడు. తర్వాత ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసింది ఎవరిని సెలెక్ట్ చేశారా అంటే యష్మి గౌడ. ఈ యష్మి గౌడని సెలెక్ట్ చేయగానే దానికి సోనియా అడ్డం పడి అసలు మీరు సెలక్షన్ కరెక్ట్గా కాదు, శేఖర్ భాష చాలా అందరితోటి కలివిడిగా ఉన్నాడు, అతన్ని మీరు కాదని చెప్పి మీరు యష్మి గౌడని ఏ విధంగా తీసుకున్నారు అంటే చెప్పారు అమ్మాయి బ్యాలెన్స్డ్గా ఉంది, అతనేమో హైపర్గా ఉన్నాడని. దాని మీద కాసేపు వాదోపవాదాలు సోనియాకి నిఖిల్కి జరుగుతున్న టైంలో ఈ యష్మి గౌడ నా గురించి ఇట్లా మాట్లాడతాం అట్లా మాట్లాడతాం అని చెప్పి సోనియా మీద గట్టిగా మాట్లాడడం మొదలెట్టింది. అట్లా మాట్లాడుతూ కాన్వర్జేషన్ చాలా హీట్ ఎక్కిన కాన్వర్జేషన్లో యష్మి గౌడ బాగా హైపర్ అయిపోయింది. అప్పుడు సోనియా చెప్పింది, సోనియా కాదు, అప్పుడు శేఖర్ భాష లేచి నుంచి ఇందాక మీరు నాకేం చెప్పారు, నేను హైపర్ అయిపోతున్నాను, ఎక్కడెక్కడ నాకు బ్యాలెన్స్ లేదన్నారు, ఇప్పుడు ఎవరు హైపర్ అయ్యారు, ఎవరు కామ్గా ఉన్నారని నిఖిల్ని అడగంగానే నిఖిల్ తడబడిపోయాడు. అంటే ఆ ఒక్కటే కాదు మిగతావన్నీ అని అది ఇది అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఓవరాల్గా క్లియర్గా అక్కడ కనబడింది ఏంటంటే సోనియా కూడా క్లియర్గా చెప్పింది ఇది ఏదో లక్ వల్ల లేదంటే మీ ఫ్రెండ్షిప్ వల్ల ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని. అది క్లియర్గా కనబడుతుంది. శేఖర్ భాష ఎప్పుడైతే ఆ పాయింట్ లేవనెత్తడం అనేది కరెక్ట్ పాయింట్, ఎందుకంటే ఈ అమ్మాయి హైపర్ కాదు, అమ్మాయి బ్యాలెన్స్డ్గా ఉంటుందని కాబట్టి సెలెక్ట్ చేసామని చెప్పి నిఖిల్ చెప్పిన టైంలో యష్మి కూడా చాలా హైపర్ అయిపోయింది సోనియా మీద. సో ఈ డెసిషన్ రాంగ్ డెసిషన్ అనే కదా, దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం 2-3 సార్లు చేసినా కూడా ఇంకా యష్మి కూడా ఇంకా హైపర్ అయిపోయింది సోనియా మీద. సో అక్కడ క్లియర్గా కనబడుతుంది ఈ కన్నడ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా క్లియర్గా కనబడుతోంది అనేది. నిఖిల్, యష్మి గౌడ అట్లాగే మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇంటర్నల్గా ఒక గ్రూప్ అయిపోయారు అనేది కనబడుతోంది. వాళ్ళందరి గురించి కూడా మళ్ళీ రేపు మాట్లాడదాం. ఇవాళ వాళ్ళందరికీ కూడా అంత స్క్రీన్ ప్రెజెన్స్ దొరకలేదు కాబట్టి ఇవాళ ఎవరికైతే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ దొరికిందో వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇవాళ ఈ ముగ్గురు సెలెక్ట్ చేయడంలో కన్నడ గ్రూప్ అనేది క్లియర్గా అక్కడ ఏర్పాటు అయిందని ఇవాళ యష్మి గౌడని సెలెక్ట్ చేయడంలో తెలిసింది. నిన్న నాగమణి గంటని అందరూ కలిసి నామినేట్ చేయడంలో కూడా తెలిసింది. సో ప్రజెంట్ అయితే మాత్రం ఈ కన్నడ గ్రూప్ వర్సెస్ అంటే ప్రస్తుతానికి కన్నడ గ్రూప్ అనేది బయటపడింది. దానికి ఆపోజిట్గా మిగతా వాళ్ళు గ్రూప్ అవుతారా లేదంటే మళ్ళీ తెలంగాణ గ్రూప్ వేరు, ఆంధ్ర గ్రూప్ వేరు, రకరకాలు ఏమన్నా అవుతాయి ఏంటి మనకి తెలియదు. బట్ ప్రస్తుతానికైతే మాత్రం కన్నడ గ్రూప్ అనేది ఫామ్ అయ్యింది, అంతవరకు మాత్రం మనకు కనబడుతోంది. సో ఇదే విధంగా కొనసాగితే మాత్రం రెండింటికి మధ్య కన్నడ వర్సెస్ నాన్ కన్నడ అనేది రాబోయే రోజుల్లో కొంతకాలం నడిచే అవకాశం ఉంది, కొంతకాలం. ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా గొడవలు వస్తాయి. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇంకొకటి ఈ మొత్తం విషయంలో చెప్పాల్సిందంటే ఓవరాల్గా నిఖిల్ తన లీడర్షిప్ క్వాలిటీని ప్రూవ్ చేసుకుంటున్నాడు ఎక్కడికక్కడ. నిన్న నిఖిల్ మొదలెట్టిన తర్వాత అందరూ వరుస పెట్టి ఫాలో అయిపోయి నాగమణి గంటని నువ్వే అని చెప్పి అతను నామినేట్ చేసినట్టున్నారు. ఇవాళ ఫుడ్ సెక్షన్, ఎవరెవరు ఫుడ్ సెక్షన్ చూడాలి, ఎవరెవరు కిచెన్లో ఉండాలి, ఎవరెవరు ఏది చేయాలి, పనులన్నీ ఎవరెవరు చేయాలి అనేది మాట్లాడడంలో కూడా నిఖిల్ ఇనిషియేటివ్ తీసుకుని మనం వచ్చేద్దాం, ఇది మీరు ఇచ్చేయండి అంటే అందరూ ఓకే అంటారు. అంటే నిఖిల్ తన లీడర్షిప్ క్వాలిటీస్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు. అట్ ది సేమ్ టైం టాస్క్లో కూడా గెలిచాడు. బట్ ఈ రెండింటి మధ్య ఈ రెండు చేసిన నిఖిల్ ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాడు. ఏంటంటే కన్నడ గ్రూప్ని లీడ్ చేస్తున్నాడు. నిఖిల్లే కన్నడ గ్రూప్ని లీడ్ చేస్తున్నాడు. యష్మి గౌడ గారిని ఒక టైంలో యష్మి నువ్వు మాట్లాడక, నేను మాట్లాడుతున్నాను కదా, నేను సమాధానం చెప్తాను కదా, నువ్వు సైలెంట్గా ఉండనగానే యష్మి ఒక్క నిమిషం సైలెంట్ అవుతాం. అంటే ఈ మొత్తం కన్నడ గ్రూప్కి కూడా నిఖిల్ లీడ్ చేస్తున్నాడు. కానీ నిఖిల్లో ఓవరాల్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనేది కూడా ఈ రోజు ఎపిసోడ్లో చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను ఈ దీంట్లో మామూలుగా పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నాను. అందరికీ తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో నేను తెలియని పొలిటీషియన్ లేడు, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి నేను తెలియని పొలిటీషియన్ లేడు. సరే ఓకే, అది ఫైన్.
కానీ ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ముఖ్యంగా బిగ్ బాస్ గురించి మాట్లాడడం ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నిన్ననే ఫస్ట్ నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది బిగ్ బాస్ సంబంధించి. కానీ కంటిన్యూస్గా పెడతాను. కొద్దిగా ఎంకరేజ్ చేయాలనుకుంటే మీరు, నేనైతే రన్నింగ్ కామెంటరీ చెప్పను, మిగతా వాళ్ళలాగా రన్నింగ్ కామెంటరీ చెప్పను. దీని మీద అనాలిసిస్ ఇస్తాను, రివ్యూ ఇస్తాను. రివ్యూ అంటే రన్నింగ్ కామెంటరీ చెప్పడం కాదు. సో అది నేను స్పష్టంగా చేస్తాను కాబట్టి అది మీరు చూడండి. మీకు నచ్చింది అనుకోండి. మీకు నచ్చితే కనుక మా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. అలాగే మీ అభిప్రాయాలని కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియదు. ఒకవేళ నేను ఏదైతే అభిప్రాయాలు చెప్పానో, ఇప్పుడు కన్నడ గ్రూప్ ఫామ్ అయిందని చెప్పాను, మీకు నచ్చిందా నచ్చలేదా? ఓకే, లేదు మీరు కన్నడ గ్రూప్ ఫామ్ అవ్వలేదని అంటారా, మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే కన్నడ గ్రూప్ని నిఖిల్ లీడ్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఓవరాల్గా నిఖిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ క్లియర్గా కనపడినాయి అని చెప్పాను. అవి ఉన్నాయా లేదా? అట్ ది సేమ్ టైం నైనిక విషయంలో కూడా టాస్క్ నేను ఇవాళ బాగా ఆడింది, రెండు టాస్కులు బాగా ఆడింది. రాబోయే రోజుల్లో ఎలా ఆడుతుందో చూడాలి. సో యష్మి గౌడ బాగా హైపర్ అయిపోయింది. బాగా హైపర్ అయిపోవడం కరెక్ట్ కాదు అని క్లియర్గా కనబడుతుంది అక్కడ నాకైతే. మీకేమనిపించింది అది కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. శేఖర్ భాష స్ట్రాంగ్గా వెళ్తున్నాడు, చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నాడు. ఇంకొకటి ఎక్కువ ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది నాగమణి కంటకు దొరికింది. సింపతి కోసం వర్కౌట్ చేస్తున్నాడు అతను. ఆ సింపతి వర్కౌట్ అవుతుందా అవదా, అది మీ అభిప్రాయం ఏంటి అది కూడా చెప్పండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఛానల్కి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ.